వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్కాన్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఫాక్స్కాన్ చైర్మన్ ఎంగ్ లియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని న్యూఢిల్లీలో కలిశారు మరియు హైదరాబాద్ శివార్లలో అభివృద్ది చేయనున్న ప్రతిపాదన 4వ నగరంలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీని ఆహ్వానించారు. కార్తికేయ 2 చిత్రానికి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర హీరో నిఖిల్ ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ విజయాన్ని చిత్ర యూనిట్ సమిష్టి కృషికి అంకితం చేస్తూ ఈ గౌరవం అందుకోవడం తమకు గర్వకారణమని అన్నారు. చిత్ర నిర్మాతలు, దర్శకుడు చందు మొండేటి మరియు సాంకేతిక బృందం అద్భుతంగా పనిచేసినందువల్లే ఈ పురస్కారం సాధ్యమైందని, ప్రేక్షకుల ఆదరణను గుర్తు చేసుకుంటూ ఆ ప్రేక్షకుల అండతో మరిన్ని గొప్ప సినిమాలు తీస్తామని నిఖిల్ అభివర్ణించారు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చందు మొండేటి గారు.